కాకపోవడానికి కాంట్రాక్టర్గా అతను విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తక్షణమే అకస్మాత్తుగా నీకు ప్రేమ పుట్టుకొచ్చేసింది, నీకేం తెలుసు అని అడుగుతున్నా. ఉమామహేశ్వర నాయుడు గారికి కళ్యాణదుర్గం అంటే తెలుసా అతనికి? ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా అతనికి? ఎవరి వల్ల రాలేదో ప్రాజెక్టు తెలుసా అతనికి? నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్రం మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు మీ సొంత అజెండా తీసుకోవద్దు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని అతను గుర్తుపెట్టుకోవాలా. ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. 58 చెరువులు అక్కడ కూడా నింపాలి. లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కరువు వచ్చి కూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూసింటాము, వినుంటాము. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజులలో తాగడానికి నీళ్లు కూడా లేక చచ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే తప్పకుండా బీటీపీకి నీళ్లు రావాలి. 114 చెరువులు ఇక్కడ నిండాలి, 58 చెరువులు అక్కడ. దానికి తోడు 36A ప్యాకేజ్. రాయదుర్గం మళ్ళీ కళ్యాణదుర్గానికి వేలాది ఎకరాల ఆయకట్టు తెచ్చేది. 25% కన్నా తక్కువ పనులు ఉన్నాయని 2019లో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాప్ చేసినారు. ఏం చెప్పినారు? మళ్ళీ రిజ్యూమ్ చేస్తానని చెప్పి ఆయన 21లో చెప్పినారు. ఈ రోజు వరకు రిజ్యూమ్ కాలే. అది అయ్యిందంటే కూడా ఎంతో ప్రాంతానికి మళ్ళీ నీటి సౌకర్యం వచ్చేది, ఆయకట్టుకు నీళ్ళు వచ్చేవి. అది కాలే. ఆ ప్రాంతంలో మన బీటీపీ 2 టీఎంసీలు, కానీ 80 టీఎంసీ దాకా నీళ్ళు వచ్చింది, అంత సముద్రంలో కొట్టుకుపోయింది. 5 టీఎంసీల ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 60 రోజుల్లో 3 నుంచి 4 వారాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి హరాలేదు, శివాలేదు ఇంతవరకు కూడా. అది ఉన్నా కూడా ప్రాంతంలో ఎన్నో గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి ఇవన్నీ బాగుండాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలవాలి. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మనం తీసుకోవాలి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. అది కాకుండా తన సొంత లబ్ధి కోసం ఉమామహేశ్వర నాయుడు గారు ఆడ తిరుగుతూ ఉండేది తప్పు అని చెప్తున్నా. ఇది ఒక పాయింట్. ఇంకొక విషయం చెప్తున్నా, ఇంకొక పాయింట్, లేదా ఇంకొక సబ్జెక్టు. అది 2-3 నిమిషాల్లో ముగిస్తాను. నిన్న మొన్నటి దాకా ఉమామహేశ్వర నాయుడు గారు సైకో పోవాలి, సైకిల్ రావాలి అని మాట్లాడినారు. దానికంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి మన దగ్గర. నిన్న మొన్నటి దాకానే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని మాట్లాడినారు. ఈరోజు రంగయ్య గారి చేతిలో వచ్చారు. నాకు ఒకటి అర్థం కావడం లేదు, ఈ ప్రాంతంలో అభ్యర్థి రంగయ్యనా ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కావడం లేదు అసలు. ఎక్కడ నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు, మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి, మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వర నాయుడు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజక ప్రజలకి తెలియనంత కొత్తోడైపోయినాడా? నాకు అర్థం కావడం లేదు. రంగయ్యని ఇతను పరిచయం చేస్తాడు, వీడియోలు ఉన్నాయి, ఎవరు వచ్చినారో చెప్పండి అని. అంటే రంగయ్య ఎవరని కూడా ప్రజలకు తెలీదు. ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేరు. ఇదేంది వింత పోకడ నాకు అర్థం కావడం లేదు. నిన్నటిదాకా తిట్టినాడా, ఈరోజు చేస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు రంగయ్యని అవమానం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలక్షన్ కట్ట తర్వాత. గతంలో 5 సంవత్సరాలేమో ఆ రోజు రంగయ్యని కళ్యాణంలోకి రాని పరిస్థితి. 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చినారు? ఇక్కడ రాని పరిస్థితి. ఘోరమైన అవమానం జరిగింది రంగయ్యకి. ఈరోజు దానికి మించి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు బాగా చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని డమ్మీ రంగయ్యని చేస్తూ ఉన్నారు. ఇది ఏం వింత ఇది? అందరూ డాక్టర్ రంగయ్య అంటా ఉంటే ఉమామహేశ్వర నాయుడు ఏమో అతన్ని డమ్మీ రంగయ్యని చేస్తున్నాడు.